హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు వరలక్ష్మి మౌనిక. ఈరోజు ఎంతో రుచిగా సాఫ్ట్గా ఉండే ఇడ్లీ తయారీ విధానం చూద్దాం. ఫస్ట్ రాత్రి మనము 1.5 గ్లాస్ మినపప్పు నానపెట్టుకోవాలండి. అలా వాటర్ పోసి పక్కన పెట్టేసేయాలి. మనం ఏ గ్లాస్తో తీసుకున్నామో ఆ గ్లాస్తో మళ్ళీ 3 గ్లాసులు ఇడ్లీ రవ్వని ఒక గిన్నెలో వేసుకొని నానపెట్టుకోవాలి. వేసుకొని వాటర్ పోసుకొని అది కానీ నానాలండి. మళ్ళీ మనము ఒక కప్పు తీసుకొని 1 గ్లాస్ నిండా బొరుగులు తీసుకొని నానపెట్టుకుంటున్నాము. ఇప్పుడు నానిన తర్వాత మనం మిక్సీ జార్ తీసుకొని మిక్సీ పట్టుకుంటున్నామండి. మినప్పప్పు పట్టుకున్నప్పుడు వాటర్ అంతా వంచేసి రవ్వలో ఉండే వాటర్ అంతా తీసేసిన తర్వాత కొంచెం గట్టిగా పట్టుకోవాలండి. వాటర్ తక్కువ వేసుకొని పిండిని పట్టుకొని వేసుకొని ఇడ్లీ పిండిలోకి వేసుకొని తర్వాత జార్లో మనం వేసుకున్న బొరుగులు మినప్పప్పు వేసుకొని పట్టుకోవాలి. పట్టుకొని అలా మళ్ళీ దాంట్లో వేసిన తర్వాత ఒక స్పూన్ ఉప్పు వేసుకొని బాగా కలుపుకొని బాగా కలుపుకున్న తర్వాత మూత పెట్టేసి 12 గంటల దాకా నాననివ్వాలండి. మళ్ళీ ఉదయాన్నే చూపిస్తున్నాను మీకు. అలా కలుపుకొని ఇడ్లీ ప్లేట్స్ తీసుకొని, నేను క్లాత్ వేయనండి, క్లాత్ లేకుండానే ఆయిల్ అప్లై చేసి ఇడ్లీ పెడుతున్నాను. ఇలా ఆయిల్ పూసిన తర్వాత మీకు ఇడ్లీ ఏమీ అతుక్కోకుండా వచ్చేస్తుంది. ఇంకో ప్లేట్ తీసుకొని అలానే పెట్టుకొని అన్నీ పెట్టుకున్న తర్వాత గ్యాస్ మీద పెట్టుకొని 10 నిమిషాలు ఉడకనివ్వాలి. అంతలో చట్నీ ప్రిపేర్ చూద్దామండి. 1 కప్ పుట్నాల పప్పు తీసుకొని సన్నగా తరిగిన ఎండు కొబ్బరి పలుకులు, ఆనియన్స్ ఒకటి చాలండి, మీ టేస్ట్కి తగినంత సాల్ట్. అలా పట్టుకొని మిక్సీకి వేసిన తర్వాత 4 ఎండుమిర్చి వేసుకొని పట్టుకోవాలి. ఒక గిన్నె తీసుకొని
గిన్నెలో పోసుకొని పక్కన పెట్టేసుకుందాం. చట్నీ అయిపోయిందండి. ఇప్పుడు ఇడ్లీ ఉడికిందేమో చూద్దాము. ఇడ్లీ ఉడికిందండి. తీసేసి ఒక ప్లేట్ తీసుకొని అన్నీ సర్వ్ చేసుకొని ఎంతో టేస్టీగా సాఫ్ట్గా బొరుగులు వేసుకొని మనం చేసుకుంటే చాలా సాఫ్ట్గా వస్తాయండి. చాలా రుచిగా ఉంటాయి. మీరు ట్రై చేసి చూడండి. నా వీడియో కానీ మీకు నచ్చుంటే షేర్ చేసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.